సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గానం దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆయన గానం అజరామరమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పేర్కొన్నారు. కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ సెంటర్లో గల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస విగ్రహం వద్ద స్వాతంత్ర సమరయోధుడు, శతాబ్ది గాయకుడు పద్మశ్రీ ఘంటసాల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఘంటసాల సంగీత కళాపీఠం, సీతారామరాజు స్మారక కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పీఠం కార్యదర్శి పంపన దయానంద బాబు స్వాగతం పలికారు. కళాపీఠం అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విశిష్ట అతిథులుగాను, ఘంటసాల పెద్ద కోడలు కృష్ణకుమారి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు పంతం నానాజీ, కర్రి పద్మశ్రీ, చిక్కాల రామచంద్రరావు, సివిల్ సప్లైస్ స్టేట్ డైరెక్టర్ తుమ్మల పద్మజలక్ష్మి, టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, మాజీ కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, కర్రి భామిరెడ్డి, సభ్యులు ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు కర్రి పద్మశ్రీ, చిక్కాల రామచంద్రరావు, కృష్ణకుమారి, పంపన దయానంద బాబులు మాట్లాడుతూ ఘంటసాల గానం అజరామరమని అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు చేయనున్న సర్ ఆర్థర్ కాటన్ ధొర విగ్రహ ఏర్పాటుకు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు 10,116 రూపాయల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ఉపాధ్యక్షులు రమణరాజు, సంస్థ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, వి రంగారావు, టీవీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, రాజుబాబు, శాస్త్రి, మురళి, కెవి ప్రసాద్, దుర్గా సూర్యారావు, బాలు, ఎస్వి రమణ, కె లక్ష్మణరావు, టీవీ రామన్, హుస్సేన్, ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఘంటసాల గాయకులు రమణ, బాబీ, బాలు, శాస్త్రి, రాజుబాబు, వెంకన్నబాబు, సుశీల, శ్రీరాములు, మురళి నిర్వహించిన సంగీత విభావరి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. జయంతి కార్యక్రమమే కాకుండా ప్రతి విద్యాలయాల్లోని లేదంటే ఎక్కడైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయన స్వరాన్ని ప్రజలకి, పిల్లలకి, అందరికీ పరిచయం చేయాలి. మరి గాన గంధర్వ అనే ఒక టైటిల్ ఆయన సాధించుకున్నారు అంటే దాన్ని మీరు ఆలోచించవచ్చు, దాని వెనకాతల ఎంత కృషి ఉంటుందని చెప్పేసి. మరి అదే టైటిల్ మళ్ళీ మన తెలుగు వారికి మళ్ళీ మనకి రావాలి అంటే ఆ కృషి ఎంతో అవసరం. మరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ మనవరాలు గారు కూడా ఇక్కడ వచ్చున్నారు, కోడలు గారు వచ్చున్నారు. సో మీరు అందరూ కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీ యొక్క బ్లెస్సింగ్స్, లేదంటే ఆ ఫ్యామిలీనే కాదు ఈ కళను కూడా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన అందరి యొక్క పార్టిసిపేషన్ ఇందులో ఉండాలి. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలందరూ కూడా రెండు మాటలు చెప్పి పిల్లలకి ఇన్స్పైర్ చేయాలి. అలాగే కొత్త కొత్త సింగర్స్, ఎందుకంటే కళ ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఈ రోజు మనకి మ్యూజిక్ అకాడమీలు కానీ సంగీతం నేర్పించే వాళ్ళందరూ కూడా చాలా అరుదుగా అయిపోయారంటే లేరు. సో మీరందరూ కూడా ఒక పార్టిసిపేషన్ ఉండి ఈ కళను ముందుకు తీసుకెళ్లి ఘంటసాల గారి పేరుని చిరకాలం మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే నిలబడేటట్టుగా చూడాలని కోరిక. నేను చెప్తున్నాను కదా, ఎవరో చేయలేని పని మీరు చేయండి, తప్పకుండా మీ వెనకాల ఉంటాం. ఇది చాలా నా చిన్నతనంలో అక్కడ అందరూ కూడా మంచినీళ్ళు తాగేవారు ఆ కాలంలో. ఈరోజు మురికి ట్రైన్ అయిపోయి ఎవరు కూడా ఒక పుణ్యస్థానం చేయడానికి లేదు, ఇంకొక కార్యక్రమం చేయడానికి లేదు. ఆ ట్రైన్ లాక్ కలెక్టర్ గారికి కూడా మీతో పాటు నేను వస్తాను, ఒక కాగితం పెట్టండి. ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను చెప్తాను, నిమ్మల రామానాయుడు గారికి కూడా చెప్తాను. దాన్ని పూర్తి స్థాయిలో చేసి ఒక గోదావరి జలాల్లో మరి కాటన్ గారు ఏ ఆలోచనతో అయితే ప్రాజెక్ట్ కట్టారో ఆ జలాలకి మనకు ఆ అందాలంటే 24 hours నాకు ఉదయం ఉంచాలా గారి వల్ల ఈ రోజు మన సత్యశ్యామలంగా అందరూ కూడా ఉరాన్నం అంటే తింటా ఉన్నాం. గతం ఉరాన్నం పెద్దలకు తెలిసింది కాదు, జొన్నలో సోళ్ళు రాగిలో తినేవాళ్ళు, కానీ అవి కూడా మంచి అయ్యి. కానీ తెలంగాణ అంటే కాటందర్ గారు వచ్చిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో అందరినీ కూడా ఒక సత్యశ్యామలం చేశారు. ఆ విగ్రహం పెట్టడం వల్ల అందరికీ సంతోషం. నా వంత సాయంగా నేను 15,000 అందరికిస్తానని చెప్పి గంటల్లో పద్యాలు కానీ పాటలు కానీ ఎక్కడ తీసుకోకుండా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు మరి ఏడుగొండాల్సిన ఏడుగొండ వాళ్ళ వెంకటరమణ పాట చాలా పాపులర్ పాట, చాలా పాపులర్ గీతం పాట కాదు గీతం. అటువంటి మంచి గీతం ఎందుకంటే ఏడుగొండల వాడు వెంకటరమణ గోవింద గోవింద ఎక్కడున్నావో చేసే పాటలు. అది ఎక్కడున్నావైతే ఆ మాట మా చదువులో సినిమా థియేటర్ ఫస్ట్ తీసుకున్నాం. అది సినిమా థియేటర్లో ఫస్ట్ తీసుకున్నాం. అటువంటి ఇప్పటికి మర్చిపో మనం. ఎందుకంటే ఎవరు కూడా ఏనాడు కూడా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆయన చనిపోయి 52 ఏళ్ళు అయింది.
52 ఏళ్ళు కాదు, ఎన్ని ఏళ్ళు అయినా సరే ఈ భూమి ఉన్నకాలం కూడా ఆయన మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అటువంటి మంచి మరి గాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో మనకి ఉన్నది ఏంటంటే, సమాజంలో కొంతమంది మంచి కళాకారులు ఉంటారు. ఆ కళాకారులను మనం గౌరవించవలసిన అవసరం కూడా ఉంది. అటువంటి కళాకారులు చాలా మంది వస్తారు, రాజకీయ నాయకులు గౌరవిస్తారు, పెద్ద పెద్ద సేవా సంఘాలను గౌరవిస్తారు. ఇక్కడ బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వినాలని నేను ఈ ఊరు వచ్చాను. అలాగే దయానంద బాబు గారు కూడా వచ్చి మీరు ఇక్కడ రావాలమ్మా, మీరు చూసుకొని దారిలో వచ్చాయని రమ్మంటే వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఘంటసాల అభిమానులందరికీ, ప్రపంచ దేశ విదేశాలలో ఉన్న ఘంటసాల అభిమానులందరికీ పేరు పేరున మా కుటుంబం తరఫున శిరస్సు వంచి పాదాభివందన చేస్తూ సెలవు. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఘంటసాల గారు మరి చెప్పాలంటే 52 సంవత్సరాలైంది ఆయన చనిపోయి. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన పాటలు మనం వింటూ మర్చిపోకుండా ఆయన పాటలను గుర్తు చేసుకుంటూ ఈరోజు జయంతి వేడుకలు మన కాకినాడ నడిబొడ్డున చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన దయానంద బాబు గారు అండ్ టీం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సీతారామరాజు స్మారక కళావేదిక వారు ఘనంగా ప్రతి సంవత్సరం జరిపిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పనులు. మన సామాన్య మానవులకి ఒక కష్టం వచ్చిందంటే ఇంట్లో ఏమైనా ఆయనదే ప్లే చేసుకుంటాం ఫస్ట్. అది ఒక మంచి పూజ ఏమైనా పెట్టుకున్నామంటే ఆయన పాటలే. ఆ విధమైన సంగీతం కానీ, ఆ స్వరం కానీ, ఆ లిఖితం కానీ ఇప్పుడు ఎక్కడా లేవు. ఆయన గీతాలని మనం మన జనరేషన్కి తీసుకెళ్లాలని నేను విన్నవించుకుంటూ, వీరు ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వీరందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యలో డ్రైన్ ప్రక్కని ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలాన్ని సూచించి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. మన వనమడి కొండబాబు గారు, నానాజీ గారితో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా డ్రైన్స్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందపడుతూ గ్రౌండ్ రిపోర్ట్ ని కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దయచేసి రూరల్ శాసనసభ్యులు నానాజీ గారికి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. త్వరగా ఆ పూర్తి అనుమతిని వాళ్ళ సంస్థకి అందజేసినట్లయితే మీ అందరి చేతుల మీదుగా మహనీయుడి యొక్క కాన్సెప్ట్ గ్రహాన్ని కూడా నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని మేము తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి వచ్చిందండి ఎస్సీ గారి దగ్గర నుంచి. వాళ్ళు చాలా సుముఖంగా, చాలా ఫేవరబుల్గా మనకు ఆ విగ్రహం పెట్టడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఏర్పాటు చేయొచ్చు అని కలెక్టర్ గారు కూడా మనకి లెటర్ ఇచ్చారు, మనకు కాపీ కూడా ఇచ్చారు. అంచేత ఈ విధంగా మన రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు నానాజీ గారికి కూడా తెలియజేస్తున్నాం.